మీ కళ్ళ ముందరే పుట్టింది. 15 సంవత్సరాలు హోరాహోరీగా పోరాటం చేసి చాలా కష్టపడి బీఆర్ఎస్ తెలంగాణ సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 50 ఏళ్లు పాలించింది. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. మన తెలంగాణ మనకే ఉండే. ప్రజలు వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా కూడా జబర్దస్తిగా ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఈ తెలంగాణను కొంచెమే ఆంధ్రప్రదేశ్లో కలిపింది. 58 ఏళ్ళు అరిగోసపడ్డం మనం. చాలా బాధలైనవి, చాలా అవస్థలైనవి, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆకలి చావుడు, బతకబోవుడు, మంచినీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, రైతులు ఆత్మహత్యలు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందరనే జరిగినాయి. కొడంగల్ వాళ్ళు కూడా అందరూ ఎక్కడెక్కడో బతకబోవుడు కరువుతోని. వర్షం దేవుని దయ, వర్షం పడితే ఒక పంట వండినట్టు లేకపోతే లేనట్టు, అంత ఘోరంగా కొడంగల్ ఉండే. ఇవన్నీ కూడా మీరు చూసినారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది 10 సంవత్సరాల నుంచి మీ ఆశీర్వచనంతో ఏమేం చేసిందో మీ కళ్ళ ముందరనే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మొట్టమొదటి పేదల సంక్షేమాన్ని చూసినాం. పేదల గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఇలా బీఆర్ఎస్ 2000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉంది. బీఆర్ఎస్ ఈ పెన్షన్ను ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇలా 2000 ఇచ్చే పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని మనం చేస్తూ ఉన్నాం. మీ పెన్షన్లు ముందు 1000 చేసినాం, తర్వాత 2000 చేసినాం. ఈసారి గెలిస్తే మనమే గెలుస్తున్నామన్న డౌట్ లేదు, తప్పకుండా 5000 రూపాయల పెన్షన్ ఇస్తామని మనం చేస్తూ ఉన్నాం. అట్లనే ఇలా ఎన్ని కార్యక్రమాలు మీ కళ్ళ ముందునే మీరు చూస్తూ ఉన్నారు. సంక్షేమం చూసినాం, ఆ తర్వాత ఒకటి సమస్య పరిష్కారం చేసుకుంటూ రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేసినాం. రైతుల గురించి నీళ్లు బారితే ఇలా దానికి పన్నులు లేవు. 24 గంటలు మంచి ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం. మీ అందరు దాన్ని పొందుతూ ఉన్నారు. అట్లనే రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్, పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇండియాలో ఎక్కడ లేదు రైతు బంధు, ఒక ఇక్కడనే ఉంది. మీకు అందరికీ అది అందుతూ ఉంది. అదేవిధంగా ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఆయనకి ఇమ్మీడియట్గా వారం లోపల వస్తూ ఉన్నాయి. మీరు పండించే ధాన్యం కూడా ఒక గింజ కూడా లేకుండా మొత్తం రాష్ట్రంలో మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటున్నది. ఆ విషయం కూడా మీకు తెలుసు. ఇవన్నీ మంచి కార్యక్రమాలు రైతుల గురించి చేసినాం. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మీరు సీరియస్గా వినాలి, ఆలోచన చేయాలి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, కేసీఆర్ వేస్ట్గా తీసుకుపోయి డబ్బులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అంటున్నాడు. రైతు బంధు దుబారానా, వేస్టా? రైతు బంధు దుబారానా? రైతు బంధు వేస్టా అమ్మా? రైతు బంధు ఉండన్నా? వినబడతలేదు. ఉండన్నా? రైతు బంధు ఉండాలంటే ఒకసారి అందరు చేయలేవట్టుంది. ఉండాలి కదా.